అందమైన ఫ్యామిలీతో అద్భుతమైన డ్రామాతో నవ్వించడానికి మనందరి ఇళ్లలోకి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్. బాగుందా సీరియల్? బాగుందండి. అవునా, ఎప్పుడు చూసినా ఈ సీరియల్ చూస్తా ఎందుకే? సీరియల్ బాగుంది కాబట్టి చూస్తున్నా. సీరియల్ బాగుందని చూస్తున్నా లేకపోతే సీరియల్ ఆ కార్తీక్ బాగుంటాడని చూస్తున్నా? మళ్ళీ మొదలు పెట్టావని అనుమానం. సీరియల్ బాగుందని చూస్తున్నాను రా. పక్క ఛానల్లో పందుల పెంపకం గురించి చెప్తారు, ఆ ఛానల్ చూడొచ్చుగా. పందుల పెంపకం? ఇంకో ఛానల్ ఆవు పేడ వల్ల లాభం ఏంటని చెప్తారు, అది చూడొచ్చుగా. అనుమానం పుట్టాక నువ్వు పుట్టావు, నువ్వు పుట్టాక అనుమానం పుట్టిందో తెలియదు గానీ నీ అనుమానంతో నన్ను చంపేస్తున్నావు కదరా. మీరు చేసే పని వల్ల అనుమానాలు వస్తాయి, ఊరికి ఎందుకు వస్తాయి? తీయని దెబ్బ. ఏమే స్నానానికి ఏం నిలబెట్టు? ఈ రత్నంగాడు ఎప్పుడు బ్యాగ్ పట్టుకొని వస్తాడు, ఈ రోజు అంటే సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. వీడి మీద నాకు ఏదో అనుమానం ఉంది. హలో ఎస్ఐ గారు, ఫోన్ చేసింది నువ్వేనా? అనుమానం అవసరం లేదు, నేనే. ఇంతకు ఎవరతను? అది పక్కింటతాను సార్. ఇంట్లో ఎవరో ఒకసారి బయటకు రండి. ఏంటి సార్ ఎలా వచ్చారు? సూట్ కేసు పట్టుకొని ఇంటికి వచ్చావా? అవును సార్. సిటీలో ఎక్కడెక్కడ ప్లాన్ చేసావు? అమీర్ ప్లాట్ లో ప్లాన్ చేసా, కూకట్పల్లిలో ప్లాన్ చేసా, ఖైరతాబాద్ లో కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను సార్. చూసారా సార్, ఒక్క రోజులో ఎన్ని ప్లాన్ చేస్తాడు. నీ ప్లాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? మా బిల్డర్ ఉన్నాడు సార్. బిల్డరా? అవును సార్. సార్ మీరు అడుగుతున్నది ఇంటి ప్లాన్ గురించేనా? నేను బాంబు ప్లాన్ ఎక్కడెక్కడ చేశారని అడుగుతున్నాను. నేను ఆర్కిటెక్ట్ సార్. అయినా నేను బాంబు ప్లాన్ చేస్తానని చెప్పింది ఎవరు సార్? నేను చెప్పా. నువ్వు చెప్పావా? ఎప్పుడు నువ్వు బ్యాగ్ పట్టుకొని వస్తావు, ఈ రోజు సూట్ కేసు పట్టుకొని వచ్చావు, అందుకే అనుమానం వచ్చి ఎస్ఐకి ఫోన్ చేశా. నీ అనుమానం మీద మొన్న పడా సార్. నా బ్రీఫ్ కేసులో ఇల్లు ప్లాన్ తాలూకు పేపర్లు ఉన్నాయి సార్, బాంబు ప్లాన్ పేపర్ లేవు సార్. నేను దీపావళి బాంబులు పేల్చడానికే భయపడతాను సార్. సరే నువ్వు లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటావు? మావిడితో కాపురం చేస్తుంటా. ఒక్క నిమిషం. హలో, ఏమండి? ఇక్కడ ఒక అతన్ని ఏం చేస్తుంటావు అని అడిగితే మా ఆవిడతో కాపురం చేస్తుంటా అన్నాడే. నేను నీతో ఏం చేస్తానే? కాపురమే చేస్తారండి కదా, చాలు. అరే నువ్వు చెప్పిన సమాధానానికి నేను మా ఆవిడతో ఏం చేస్తున్నాను అని అనుమానం వచ్చి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నాను రా. సార్ ఎస్ఐ గారు, నాకు అనుమానం. ఏంటి? మీరు అసలు పోలీసా అని నా అనుమానం. హలో, ఏమే నేను పోలీసే కదే. మీరు పోలీసేనండి. నీకు ఆ క్లారిటీ ఉంటే చాలే. అరే ఎవరికైనా అనుమానం ఆవగించంత ఉండాలరా. నీకు ఆనపగా ఎంత ఉంది దరిద్రుడా. ఇది ఏదేదో చెప్తాడు, పోలీసు కాదని చెప్పడేంటి? అమీర్పేట ప్లాన్ రెడీ చేశాను సార్. 2 రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ కూకట్పల్లి? కూకట్పల్లి రెడీ అవుతుంది సార్. 4 రోజుల్లో రెడీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. ఈ రత్నంగాడేంటి మాటకు ముందు గోగుతున్నాడు, మాటకు తర్వాత గోగుతున్నాడు. ఈ రత్నంగాడికి ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నాకు అనుమానం. అమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం పాటించడంలో నేను ముందుంటానమ్మా. నా ఆరోగ్యం బాగానే ఉంది, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఉంటాను. కావ్య గారు, ఏంటి కైకాల గారు? మీ ఆరోగ్యం బాగుంటే సరిపోదు కావ్య గారు, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి. మా అనారోగ్యానికి ఏమైందండి? ఆయన బాగానే ఉన్నారుగా. ఏం బాగానే ఉన్నాడు, మాటకు ముందు గోగుతున్నాడు, మాటకు తర్వాత గోగుతున్నాడు. మీ ఆయనకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నా అనుమానం. కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన వ్యాధ? ఆ. అదేంటండి? ఈ మధ్య మీ ఆయన గురక పెడుతున్నాడా? మామూలు సహజంగా పెడుతూనే ఉంటాడు. కొద్దిగా ఎక్కువ పెడుతున్నాడా అని. పెడుతున్నాడు. పొద్దున్న లేచి మీ ఆయన బాత్రూమ్కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. బాత్రూమ్ వచ్చేటప్పుడు నీరసంగా వస్తున్నాడా? వస్తున్నాడు. అది మరి ఆ వ్యాధి లక్షణాలే అవి. ఈ వ్యాధి 1985లో దక్షిణాఫ్రికాలో ఆడకోతికి వచ్చింది, తర్వాత మీ ఆయనకే వచ్చిందని నా అనుమానం. సార్ కొద్ది నీరసంగా ఉంది సార్. ఏమండి కైకాల గారు, మీరు చెప్పినట్టు నీరసంగా ఉందంటాడంటే ఆయన. మరి అది మరి విషయం. నేనేం చేసావే? చేతి ముందు నువ్వు, చేతి దూరకుండా నువ్వు. ఏమైంది? నాకేం కాలేదు, నీకే కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన వ్యాధి ఉందంట. కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధా? అంతే కదా కైకాల గారు. కావ్య గారు, నేను వేరే వాళ్ళ కాపురంలో కాలు పెట్టను, అది మీరు చూసుకోవాలి. అరే దరిద్రుడా, సంఖలో బాంబు పెట్టి నాకు సంబంధం లేదని చెప్తావేంట్రా నువ్వు? నీ అనుమానబోధంతో మా కాపురం మీద రుద్దావేంట్రా నువ్వు? ఏంటి సూట్ కేసు పట్టుకొని బయలుదేరావంటే? మా ఊర్లో జ్వరం వచ్చినోడ్నే 2 కిలోమీటర్ల దూరంలో పెడతాం మేము. అలాంటిది నీకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన గోకుడు వ్యాధి ఉందంట. నీ గోకుడు నేను అంటించుకుని నేను ఎక్కడ గోక్కునేది? నీ గోకునేది నువ్వే గోక్కో. నేను మా పుట్టింటికి వెళ్తున్నా.
అరే దరిద్రుడా, నా మీద పడ్డావేంట్రా నువ్వు? ఎవడైనా అనుమానంతో వాడి కాపురాన్ని వాడే కూల్చుకుంటాడు, నువ్వు నా కాపురాన్ని కూల్చావేంట్రా? అరే అసలు నా మీద నీకేమైనా పగ ఉందిరా? లేదు. మరి కోపం ఉందిరా? లేదు. మరి నా మీద నీకేముందిరా? అనుమానం ఉంది. నీకు కిష్కామిస్తా దురద వ్యాధి అవుతుందన్న అనుమానం. నాకే కిస్కా మిస్కా లేవు, ఏ కిస్మిస్ లేదురా దరిద్రుడా. చెమట వల్ల వచ్చిన దొరదరా. వచ్చే కావ్య ఆగవే, ఆగవే, నీకు దండం పెడతాను, ఆగవే. నీ దురద నీకుండొచ్చు, నా అనుమానం నాకుంది కృత్నం. ఏం అల్లుడు బాగున్నావా? లేదు, మానసికంగా బాధపడుతున్న హాస్పిటల్ ఏమైనా తీసుకెళ్తావా? అల్లుడు ఇంకేం మారలేదన్నమాట. అమ్మాయి అమ్మా ఏ నాన్న బాగున్నావా తల్లి? బాగున్నా అమ్మా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పద లోపలికి. ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఎప్పటికైనా అత్త ముందు నడుస్తావేమో నా కోరిక మామ. అల్లుడు నీ కోరిక ఎప్పటికీ తీరదు, వదిలేస్తే నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. మొత్తం పవర్ అత్తకే ఇచ్చేసావేంటి మామ? ఎవడిచ్చాడు అల్లుడు? ఎవడిచ్చాడు? మీ అత్తే బలవంతంగా లాగేసుకుంది. సరే కానీ భార్య భర్తలు అంటే సడన్ నా ఇంటి మీద వచ్చి పడ్డారు. మా అమ్మాయిని చూడకుండా మేము ఎప్పుడైనా ఒక్క వారం రోజుల్లో ఉండగలమో చెప్పు. మామ నాకు అనుమానం, నీ కూతురు నీకే పుట్టిందా అని నా అనుమానం. అంత పెద్ద మాట అంటే ఏంటి అల్లుడు? ఈ అమ్మాయి మీ మామయ్యకి పుట్టింది, మామయ్యకి పుట్టింది, మా మామయ్యకి పుట్టిందే. అత్త 3 సార్లు చెప్పిందంటే నమ్ముతానులే మామ. నాకు కూడా అదే డౌట్ అల్లుడు. మీ అత్త 3 సార్లు చెప్పిందంటే నాకు ఇప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. దా, దీని గురించి లోపలికి వెళ్ళి డిస్కషన్ పెద్దాం దా. అంతే అంటావా? అమ్మా ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. ఒక ముద్ద ఏంటి బాబు, కడుపు నిండా పెడతాను. వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చాను, ఈ బిర్యానీ తిను. మీ ప్రేమకు దండాలమ్మా. అలాగే నాన్న. ప్రేమకు దండాలా మామా? ఏంటల్లుడు? ముష్టోడికి సద్దన్నం పెట్టొచ్చు, కొద్దిగా ప్రేమ ఉంటే వేడన్నం పెట్టొచ్చు. సద్దన్నం వేడన్నం కాకుండా అత్త ముష్టోడికి బిర్యానీ పెడుతుందంటే అత్తకి ఆ ముష్టోడికి ఎక్కడో లింక్ కుదిరిందని నా అనుమానం మామ. అమ్మో అమ్మో అమ్మో, నీ అనుమానం మీద మన్ను పడా. డేంజర్ కంటే డేంజర్ ఉంది ఏంటల్లు నీ అనుమానం. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏమండి మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆ ముష్టానికి బిర్యానీ ఎందుకు పెట్టావే? అమ్మో, బిర్యానీ పెడితే తప్పే ఉంది? తప్పేం లేదు. అమ్మా నాన్న, ఒక్కరోజు ఉండేలేండి నాన్న. నీకొక దండం, మీ ఆయనకి 2 దండాలు. ఒక్క క్షణం ఇక్కడ మాత్రం ఉండం మేము. మీరు పదండి. రే దరిద్రుడా, నీ అనుమానంతో మా అమ్మ నాన్నని అల్లాడించేసావు కదరా. నీ అనుమానం చెబుతూ నా జీవితమే నాశనం అయిపోయిందిరా. నీ జీవితం కాదమ్మా, నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ దరిద్రుడు. నాకే కిస్కా మెస్కా జబ్బు లేదురా, కావాలంటే రిపోర్ట్ చూడరా, రిపోర్ట్ చూడు. దరిద్రుడా, నువ్వు చెప్తే వచ్చేటట్టుందిరా, నా కాపురం నిలబెట్టరా. రత్నం, నాకు సామాన్యంగా అనుమానం రాదు. అనుమానం వచ్చిందనుకో వెనుక తగ్గే ప్రసక్తే లేదు. అనుమానమే నా శ్వాస, అనుమానమే నా ధాస, అనుమానం నా ఆశ. కొడతావా రత్నం? నువ్వు కొట్టే గ్యాప్ లో మీ ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందని నా అనుమానం. అంత దారుణమైన డెసిషన్ తీసుకోకే, నీకు దండం పెడతాను, వస్తున్నానే. కొడతాడంట కొడతాడు. ఎంతరా మీరు బచ్చగాళ్ళు నా అనుమానం ముందు. బచ్చాలు రోజా గారు బాగుంది, గుడ్.